పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా. మీడియా మిత్రులందరికీ ఉద్యమ జైభీములు. మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలోని ఎనుగొండ రెవెన్యూ వార్డులో దళితులకు సంబంధించిన భూమి సర్వే నెంబరు 431, 433/1, 435 ఈ యొక్క భూములను 3 తరాలుగా ఏనుగొండ గ్రామానికి చెందిన దాదాపు 20 కుటుంబాలు అక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవి. అయితే ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు లాస్ట్ ఇయర్, అదే గత సంవత్సరం కింద ఏదైతే మేము సాగు చేస్తున్న దాదాపు 25 నుంచి 30 ఎకరాల భూమిలో మొక్కలు నాటి బలవంతంగా దళితులను బెదిరించి అక్కడ మొక్కలు నాటడం జరిగింది. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులకు, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం, ఆర్ఓఎఫ్ఆర్ 2006 చట్టం ప్రకారం అటవీ భూములపైన మాకు హక్కులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ విషయమై గత 2 నెలల నుంచి ఆమెకు అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే సీజన్ కాబట్టి ఈ దళితుల పుట్ట కొట్టకుండా, ఈ 20 కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం ఏవైతే 20 కుటుంబాలు ఆ యొక్క సర్వే నెంబరు 433/1, 431 దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో గత 3 తరాలుగా ప్రస్తుతం చేసుకుంటున్న భూమిని మాకు యథావిధిగా వ్యవసాయం చేసుకునేందుకు హక్కు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. నిరుపేద మాదిగ కుటుంబాలు తాత ముత్తాతల నుంచి అక్కడ పెద్ద గుట్టలుంటే ఆ గుట్టలను చదును చేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చిండ్రు. మరి వ్యవసాయానికి మేము కష్టపడి అనుకూలంగా మార్చుకుంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది మరి ఈ రోజే వచ్చి అదే దళితుల భూముల్లో మొక్కలు నాటడంలో అంతర్యం ఏమిటని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే దళితులు అంటే మీకు అంత చిన్న చూపా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రకారం దళితులకు భూములు ఉంటేనే ఆత్మగౌరవం అని చెప్పిండు. మరి మీరు ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మా భూములను గుంజుకొని సమాజంలో మమ్మల్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం 2006 చట్ట ప్రకారం ఆ యొక్క భూమిని ఏదైతే 20 దళిత మాదిగ కుటుంబాలు ఉన్నాయో ఆ మాదిగ కుటుంబాలకు వ్యవసాయం చేసుకునే హక్కు పట్ట కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 9వ తారీఖు భూమి కోసం, భుక్తి కోసం, దళిత హక్కుల సాధన కోసం నిరాహార దీక్షకైనా సరే, మరణ నిరాహార దీక్షకైనా సరే మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. మా హక్కుల సాధన కోసం మేము ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధం. మా యొక్క భూములు సాధించుకునే వరకు ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారకముందే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే ఫారెస్ట్ అధికారులతో చర్చించి మేము గత 3 తరాలుగా అక్కడ వ్యవసాయం చేస్తున్నట్లు మా దగ్గర పేపర్లు ఉన్నాయి. మీరు 2006 ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం మాకు 25 కుటుంబాలకు అక్కడ పట్టాలిచ్చి ఆ భూమిని వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ నెలనే 9వ తారీఖు రోజు భూమి కోసం, భుక్తి కోసం, దళిత హక్కుల సాధన కోసం పేరిట పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి మేము ఏదైతే సాగు చేసుకున్నామో మా భూమిలో మాకు వ్యవసాయం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జరిగే పరిణామాలకు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు అదేవిధంగా రెవెన్యూ అధికారులే కారణమవుతారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.